గుంటూరు జిల్లా తెనాలిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెదరావూరు గ్రామం శివారులోని చెరువు వద్ద కారు అదుపు తప్పి ఇద్దరు మృతి చెందారు. పెదకాకాని గ్రామానికి చెందిన డ్రైవర్ దుర్గాప్రసాద్, వెల్లటూరు గ్రామానికి చెందిన గుంటూరు కోటేశ్వరరావుగా గుర్తించారు. గుంటూరు నుండి వెల్లటూరు బాడుగకు వచ్చి వారిని దింపి మార్గ మధ్యలో గుంటూరు కోటేశ్వరరావుని ఎక్కించుకొని తిరిగి గుంటూరు వెళ్తుండగా పెదరావూరు గ్రామం శివారులోని చెరువు వద్ద కారు అదుపు తప్పింది. దీంతో రోడ్డు పక్క గోడకు గుద్దడంతో ఇరువురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దుర్గాప్రసాద్ అండి, అతను మా తమ్ముడు. నా పేరు శ్రీనివాసరావు. అతను రాత్రి 6-7 సంవత్సరాల క్రితం అతనికి మ్యారేజ్ అయింది. గుంటూరులో నివాసం ఉంటున్నాడు. రాత్రి 10:30-11 గంటల్లో డ్రాపింగ్ అని వెల్లటూరు వెళ్ళారు. అక్కడ అతను డ్రాప్ చేసి రిటర్న్ వస్తుండగా జంపని వద్ద కారు అదుపు తప్పి డివైడర్ని గుద్దుకుంది. స్పాట్లోనే చనిపోయారు. పెళ్ళైంది సార్. ఇద్దరు ఆడపిల్లలు. పాపకు వచ్చేదానికి 6 సంవత్సరాలు, పెద్ద పాపకు వచ్చేదానికి 7-8 సంవత్సరాలు ఉంటాయి. ఎక్కడ ఉంటున్నారు నివాసం? అమరావతి రోడ్డు, నగరాలు, గుంటూరు. ఇప్పుడు కార్ డ్రాపింగ్ అంటే కార్ సొంతదే అంటే కారు సొంతదే సార్. ఈ మధ్య 1 మంత్ బిఫోర్, 1 నెల క్రితం కొనుక్కున్నారు. ఫైనాన్స్ తీసుకొని పెట్టుకున్నారు. కారు కొనుక్కొని బాడీ క్రమంలో బాడీకి వచ్చింది. డ్రాపింగ్ కోసం గుంటూరు నుంచి ఎల్టూరు వెళ్తుంది. చనిపోయిన అతను గుంటూరు వెంకటేశ్వరరావు అండి. అతనికి భార్య అండి. భార్యకి 2 పిల్లలు. పాప అవుటవాడు. పాప మా మిస్సెస్, మా అమ్మాయి నేను పెళ్లి చేసుకున్నా. నా పేరు నలుకుర్తి ఏడుకొండలు. ఆయన ఎల్టూరు గ్రామంలో కూలి పని చేసుకుంటూ ఉండేవాడు. అతనికి వారం నుంచి తెనాల్లో పనిచేస్తున్నాడని తెలిసింది. రాత్రి వచ్చాడు. వస్తే ఎక్కడికి వెళ్ళాము అని అడిగాం. మేము తెనాల్లో వాచ్మెన్ చేస్తున్నానయ్యా అని చెప్పి అన్నాడు. అన్నాక ఇంటిగా ఉండండి, పొద్దు పని కదలే ఉండమని అన్నాం. కాదులే వెళ్ళాల్సిన తప్పదా వెళ్ళాల్సిందని అన్నాడు. మా మిసెస్ని బాక్స్ పెట్టమన్నాడు. ఆ అమ్మాయిని పెట్టలేను నాన్న ఉన్నాను అంది. కాదమ్మని అతనే అక్కడ బాక్స్ కడుక్కుని భోజనం పెట్టుకుని సెంటర్కి వచ్చాడు. సెంటర్ రంగాలు అటు నుంచి కారు వస్తుందంట. కారు వస్తున్న టైంలో లిఫ్ట్ అడిగాడు కారు అతను. ఆ కారు కారు ఎక్కాడు. కారు ఎక్కిన తర్వాత ఏం జరిగింది మాకు తెలియదు. రాత్రి 1 గంటకి మాకు ఫోన్ వచ్చింది. ఫోన్ చేసి చనిపోయాడని ఫోన్ వచ్చింది. మీరు తెనాలి